అపవాది అనేవాడు పరలోకానికి వెళ్ళేవాడు. వెళ్ళి ఏం చేసేవాడు? పరిశుద్ధుల మీద నేరము మోపి ఆ నేరాన్ని మోపిన తర్వాత దేవుని యొద్ద అనుమతిని పొంది వచ్చి వారిని బాధించే ఒక పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు కూడా మనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని వాణ్ణి అడగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అని ఇక్కడ మనం ఇంకొక లేఖనం. అంటే ఏ దినాలలో అక్కడ దేవుని సన్నిధిలో దూతలు నిలబడతారు, ఆ దూతలు నిలబడి అక్కడ వారు సమావేశం అవుతారు అన్న విషయము ముందే అపవాదికి తెలుసు కనుక ఆ దినాలలో వారితో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ సహోదరుల మీద మరియు నీతిమంతుల మీద పరిశుద్ధుల మీద నేరాలు మోపడమే పనిగా పెట్టుకుని అపవాది పరలోకానికి భూలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలా ఎందుకని వెళ్ళేవాడు అని మనం ఆలోచిస్తే కేవలము సహోదరుల మీద నేరం మోపడానికే వెళ్ళేవాడు.